స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, బీజేపీ పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మునగల సాయి, పైడా కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం కాకినాడ వివేకానంద పార్కులో వివేకానంద 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తేజితులను చేయడం ద్వారానే జాతి భద్రంగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని వారు గుర్తు చేశారు. ధైర్యంగా జీవించడం, బలాన్ని గురించి ఆలోచించాలని, బలమే ప్రాణం, బలహీనతే మరణమని స్వామీజీ సందేశాల్లో ప్రధానమైనవన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ నాయకులు కుండల సాయి, బీజేపీ నాయకులు గుండ్ర అరుణ్ కుమార్, గౌతు చిన్న, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాస్టర్ గారు వెళ్ళారు. సూర్య గారు సెంటర్ రండి. ఇలా టైగర్ మీరు అక్కడే ఉండండి. వైడ్ వెళ్ళండి అందరూ. పాప నువ్వు కూడా ముందుకు రా అమ్మా. ఓకే. भारत माता की जय, भारत माता की जय, विवेकानंद नंदा नंदा, विवेकानंद नंदा, भारत माता की जय, नंदा नंदा. विवेकानंद नंदा नंदा, विवेकानंद नंदा नंदा, विवेकानंद नंदा नंदा, विवेकानंद नंदा नंदा. जय. కాకినాడ పురంలో ఉన్న వివేకానందుడి విగ్రహం వద్ద భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వివేకానందుడి యొక్క 164వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తుని, దేశం గురించి పరదేశాలకు వెళ్ళి దేశం యొక్క విశిష్టతని చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. ఆయన బోధనలు ఈ రోజున అమలు జరగటం, మోడీ గారి నాయకత్వంలో అమలు సంతోషకరంగా ఉంది. ఈ దేశం అంతా భారతదేశ సంస్కృతిని, భారతదేశ హిందూ మత యొక్క విశిష్టతని ప్రపంచానికి చాటి దీన్ని అమలు జరపాలని చెప్పాలని కోరుతున్నారు. ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తారు. ప్రపంచానికి ఒక దారి, మార్గం, హిందూ ధర్మంపై ఒక అవగాహన కల్పించినటువంటి ఏకైక వ్యక్తిగా శ్రీ స్వామి వివేకానంద గారు యావత్ ప్రపంచానికి కూడా వారు మార్గదర్శనం చూపించారు. వారు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా, ముఖ్యంగా యువత వారి జీవితాల్లో ఏ విధంగా భయపడకుండా ఉండాలి, జాతిని ఏ విధంగా మనం కాపాడుకోవాలనే విషయం మీద వారు చూపిన చొరవ ఎవరూ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. వారు ఆ రోజులో జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి సదస్సులో భారత జాతి అంటే ఏమిటి అనేది ఒకసారి ప్రపంచానందరికీ కూడా చూపించినటువంటి గొప్ప ధీరులు. వారు పరమహంస గారికి శిష్యులుగా ఉంటూ వారు తెలుసుకున్నటువంటి అంశాలే కాకుండా వారి యొక్క నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో యావత్ భారతదేశం యొక్క రూపురేఖలు మారడానికి ఏం చేయాలని చెప్పేసి ప్రబోధం చేసినటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా భారత జాతి మర్చిపోదు. అదేవిధంగా ప్రపంచ స్థాయి నాయకుడు అంటే స్వామి వివేకానంద తప్ప మరొకరు ఎవరూ కాదని చెప్పేసి ఈ సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. పురుషుడు, యుగ పురుషుడు,
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కాకినాడలో యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా వారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వామి వివేకానంద చరిత్ర ప్రతి యువకుడు కూడా చదవాలి, ఆచరించాలి, పాటించాలి. వారి ఆలోచనని అందిపుచ్చుకొని ఈనాటి సమాజంలో యువత కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా వారి ఆశయ సాధన కోసం ఈనాటి యువత పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు అందించారు. అదేవిధంగా ఈరోజు ప్రతి యువమోర్చా కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా యూత్ క్లబ్లు స్థాపించి నెహ్రూ యువ కేంద్రం అనేటటువంటి వ్యవస్థ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని సెట్రాజ్ అనే వ్యవస్థ ద్వారా ఏదైతే స్పోర్ట్స్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ యువజన విభాగం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో యువభాగం నుంచి యువకులందరూ కూడా యువ నాయకత్వాన్ని అందిపుచ్చుకునే విధంగా ట్రైనింగ్ పొందే విధంగా కూడా యువమోర్చా నాయకత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పొలాచెరువు పార్క్ ఎదురుగా వివేకానంద గారికి జయంతి ఘన నివాళులు అర్పించాము. మా జిల్లా అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో యువమోర్చా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని